అందుకనే బీరిపోయిండ్రే అయ్యా ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు ఎవరు చేసే పనులు వాళ్ళు చెయ్యాలి నువ్వు రాజు కాదా పక్కన కుర్చీ చేసుకొని కానీ కడగము రాజసింహాసనం మీద పెట్టి రాజ్యము ఏలమంటున్నవా కొడుకులాలో చెప్పుతున్న మాట చెవులు అంది పెట్టు అన్నాడా కొడుకులాలా ఎంత దూరం పోయిన 5 ఏళ్ళు ఒక్క తీరు ఉండదు ఈ రాజ్యం ఈ దేశం అంటే మూలగొట్టు రాజ్యం 30 దేశం 12 ఆవిడ మరి దేశ 12 ఆవిడ దూరం అంటే అందుకే అన్నారు శ్రీమంత నగరాన్ని పరిపాలన చేసేవాడు రాజు రాని మరణం అయిపోయింది వాళ్ళ కడుపు లోపల ఒక్క కొడుకు పిలగాడు శ్రీమంత మహారాజు నేను కులాన మంత్రి వీరసేనుడు ఏమిటేమిటి ఊరేలే రాదు నీవు కాదా అయ్యా ఇంతకీ ఇది ఎవరండి ఇది శ్రీమంత నగరం శ్రీమంత నగరం ఈ ఊరేలే రాదెవరు శామంతరాజు చనిపోయింది శమంత మహారాజు తన భార్య సరణాదేవి చనిపోతే వాళ్ళ గర్భాన జన్మించిన వాళ్ళ కొడుకులు బిడ్డలు ఒక్కడే కొడుకు శ్రీమంత మహారాజు పెరిగి పెద్దోడైంది 20 ఏళ్ళ యుక్త వయసు వచ్చింది ఆ కొడుకు పెళ్లి చేయలేదు కొడుక వరపూజ అయిందా అరే పెళ్ళి వరపూజ లగ్గం కావచ్చు అప్పుడు ఆ రాధ కనిపించింది మరి ఏమన్నాడు అయ్యా ఊరేల రాజు శమంత మహారాజు తన భార్య సరణాదేవి వాళ్ళ గర్భాన్ని జన్మించింది ఒక్క కొడుకు పేరు శ్రీమంత మహారాజు ఆ కొడుకు పసివిలగన్నాడే ఆ తల్లిదండ్రి ప్రాణం పోంగ మా చేతులు పెట్టి రాజ్యం అప్ప చెప్పిండు దేశం అప్ప చెప్పిండ్రు మేము కొడుకులు లేనోళ్ళం బిడ్డలు లేనోళ్ళం ఈ కన్న కొడుకు లెక్క సాది పెంచి పెద్ద చేసిన రాజముగా పడదాలన్నాడే వచన రాదు ఆనంద రాదు రాజ్యము చూసిండు దేశము చూసిండు అబ్బా నాకన్నా తన్న సిరవంతులే కాని రాజ్యం అంటే నాకన్నా సిరవంతులే కాని మరి ఆ పిల్లగాన్ని చూడాలి నా బిడ్డకు తగిన వరుడా లేదా అటు తర్వాత కాయమాకులు వేసుకుంటానని మాదేవరో కాదు మా ఊరు అమరావతిపురం నగరం నా పేరు ఆనందరాజు నా భార్య పేరు ఆదిలక్ష్మిదేవి నా గర్భాన జన్మించింది నాకిద్దరు పిల్లలయ్యా ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకు పేరు అగ్నేశ మహారాజు బిడ్డ పేరు ఉమారాణి నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన నా బిడ్డకు పెళ్లి చేద్దామనిగో ఆ అల్లుడు జాడల వస్తున్నా ఈ ఫోటో తీసుకుపోయి నీ కొడుకు చూపించండి నచ్చుతో ఒకవేళ కాయమాక చేసుకున్నా సరే కొడుకులాల మీరు బాధపడకుండ్రి కచ్చేరి కాడ నుంచి వెళ్ళి ఇంటికి పోదాము పిల్లలు నచ్చాలి ఈడీడు గలవాలి ఇవ్వందుకోవాలి బొర్ర గలవాలి కొట్లాడాలి నచ్చినాడికి ఇచ్చిన దారు కోరుకున్నాడిది కొంగు పట్టిన దాలు మనసులున్నాడిది మందులున్న దాలు కాయసిగల్లాడిది కన్ను కొట్టిన దాలు కొడుకు భవనాల వేడికి పోదాము కొడుకులు ఈసారి ఇద్దాము కొడుకు నా భార్యను సారించుతానన్నాడు అరే భవనాల వ్యాధికి వచ్చినాడే ఏ బామా వీరలక్ష్మి చూడవయ్యూ మనందరేమో పోయేస్తామని చేయితుంటే ఆడే చెప్తారు భార్య వెరైటీగా చెప్తాను నాకు తలకేతోడి మందిలో చెప్తాను నాకు అంటే ఇట్లా అంటే టాటా అని చెప్పినట్టే నారా తలకేతు ఏ లక్ష్మి ఎవర్రా పాడుకో మా ఆయన వచ్చిన
మాట్లాడి పోతూ పో. నేను కూడా మాట్లాడతారా? నేను కూడా మాట్లాడతారా? ఏం మాట్లాడతారా? లావట్టి ఎత్తే తంతులు వాళ్ళగాలి ఏమని అనుకుంటాను? మా ఇంటి సాకలోడు కావచ్చు. సాకల మళ్ళీ కాదు. ఏంది రా నిన్నిడిసిన సీర అన్న ఉండదు, మొన్నిడిసిన సీర అన్న ఉంటుంది. అవుతాను మొన్న అవుతాను మొన్న అవుతాను మొన్న. అయ్యో గిన్ని మొన్న అయిపోయిందా? ఏ గుడ్డిలో వచ్చిండ్రా ఇయ్యాలే. ఇంటే బాత్రూమ్ గోడ మీద ముళ్ళ ఎడబట్టుకొని పట్టుకొని పోయి పిండుకొని రాపో. వాగుల విండకు వాసన వస్తుంది. బోర్ కింద విండుకొని రా. వచ్చినాక ముందర పెడతా. అట్లా వీళ్ళొచ్చి బయటికి వెళ్తావా? నీకేమన్నా కావన్నా? నేను రావాలి. వస్తానా వస్తానా అదే ఉండండి, లైన్ లో ఉండండి, వేడి చేయండి బావగారు. నా ఇదోరా నా సింధురా నా రెడీ, నా ఇదోరా నా సింధురా నా ఎక్కడ మాకం దిల వాయలో నా రెడీ, అవసల మాకం మళ్ళీ వాయలో నా రెడీ, నా ఇదోరా నా సింధురా నా రెడీ, నా ఇదోరా నా సింధురా నా రెడీ, ఎక్కడ మాకం వాయలో నా రెడీ, అవసల మాకం వాయలో నా రెడీ. అయ్యో ఇంటి మందో బాయిదోడు రాజు రెడ్డి, ఇంటి మందో బాయిదోడు రాజు నిన్నో కూడా నిల్ల కసరోయ్ రాజు రెడ్డి, నిన్నో కూడా నిల్ల కసరోయ్ రాజు రెడ్డి, పత్తి వెట్టు రాజు రెడ్డి, పాడి మీద పత్తి వెట్టు రాజు, పత్తి ఏ రాజు నత్తలో రాజు రెడ్డి, పత్తి ఏ రాజు నత్తలో రాజు పత్తి బాకి దేరకుంట రాజు రెడ్డి, పత్తి బాకి దేరకుంట రాజు, పట్టాగల్కు నమ్మి కడతలో రాజు రెడ్డి, పట్టాగల్కు నమ్మి కడతలో రాజు రెడ్డి, కట్ట కింద కంది వెట్టు రాజు రెడ్డి, కట్ట కింద కంది వెట్టు రాజు, కంది గొయ్యాని నత్తలోయ్ రాజు రెడ్డి, కంది గొయ్యాని నత్తలోయ్ రాజు రెడ్డి, అయ్యో కంది బాకి దేరకుంట రాజు రెడ్డి, కమ్మలకొండ నమ్మి కడతలోయ్ రాజు రెడ్డి, కమ్మలకొండ మనిషి గత గత అనకాల మగోడి ఇంటికి వస్తే ఏందయ్యా నువ్వు అలాగ పోయి ఇలాగ వచ్చేసావు ఏందయ్యా? ఏందయ్యా చెడ్డి కాకెత్తుకపోయింది. నేను తాత తీసుకురాలేదా? ఏందయ్యా గాలను ఎంబడి పెట్టుకొని వచ్చావు? వాళ్ళది ఏ ఊరు ఏ పల్లె వాళ్ళది? అయ్యో ఏ ఊరు ఏ పల్లె కాదు, సంబంధం వచ్చింది. ఇస్తే పోతుంది రాదు. ఓ నీ నావును అడగారు, నీ దొంగ అడగలరు. నువ్వు ఎలా మగవాడు అయినావురు, నువ్వు ఎలా మగవాడు అయినావురు, నన్ను కొట్టే మగవాడు అయినా నువ్వు పంటలేవు కాదు. నీ నావును ఒక్కనాలు లేకపోతే గింత గో సారా వారం పారట మాడ మీద సవరేస్తాను ఎవరా నన్ను కొట్టా? అమ్మా కొడతా కొట్టుడు కాదు, కొడతా అలాంటి వ్యక్తిస్తా కొడతా బాయిలో కొడతా, కొట్టకపోతే నీ నోట ఉచ్చా పంపిస్తా. కొట్లా కొట్లా ఎవడు కొడతాడా గిట్లా మాట్లాడినాక అనొచ్చా? అయ్యో నీకు సంబరం అనిపిస్తాను. అయ్యో నవ్వుతాను చూడాగా కోతిరాడు నవ్వుతాను. నవ్వినానే నా సంసారం నాశనం చేసింది. మంగళారతి వచ్చింది, ఎల్లమ్మని పెరిగైంది, పోషమ్మంత పొడుగైంది. ఆనాడు అద్దటే ఏమైనా బంద్ పెట్టా దొరికిస్తుంది నాకు. సంబంధం అంటే నీకు కాదు నాకు కాదు, మన కొడుకు వెనకనేమి శ్రీమంత మహారాజుకు సంబంధం వచ్చింది. ఓహో మన కొడుకు సంబంధం వచ్చిన కట్ట చెప్పిండు అవ్వ. సంబంధం వచ్చిందంటే నాకే కోతా నీ సంబరపడతాను. ఇంకే పోతావా? ముందుకు వచ్చినప్పుడే వచ్చిన కొడుకుల దగ్గర చేసిన కుమారా వాళ్ళది ఇక్కడ కాదు అక్కడ కాదు, అమరావతిపుర నగరం మాట, అమరావతిపుర నగరం అనంతరాజు తన భార్య ఆది లక్ష్మీదేవి వాళ్ళ గర్భాన జన్మించింది. అమ్మాయి పేరు కుమారా అనాట.
తీసుకొచ్చి ఆ శ్రీమంత మహారాజు చేతికి ఇచ్చిండు కాదా నావు చదువుకున్న పిల్లగాడు చదువుకున్న మంతుడు అన్నాడమ్మా నాకు ఊహ తెలివన్నాడు నా తల్లి నా తండ్రి మరణిస్తే తల్లి తండ్రి సాది పెంచి పెద్ద చేసిండ్రు ఇవాళ అందుకే అంటారమ్మ ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా నా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైనా నా కొడుకు పెళ్లి చేయాలని నెత్తి మీద 5 అక్షంతలు వేయాలి ఓ ఇంటి వాడిని వేయాలని ఆవేదన పడతారమ్మ మీ మనసులున్న మాట నేను ఎందుకు కాదనాలి అమ్మా మీ ఇష్టమే నా ఇష్టము ఆ అమ్మాయి నీకు నచ్చుదా నాకు నచ్చినట్టే అని ఆ కొడుకు శ్రీమంత మారాలన్నప్పుడు ఆ ఆనందరాజు దగ్గర పిలిచిండ్రు అయ్యా ఇతడే నా కన్న కొడుకు నా కొడుకు శ్రీమంత మారాలన్నప్పుడు ఆ పిల్లగాన్ని చూసిండు ఆనందరాజు ఆ బాబా పిల్లగాడు చూస్తే సూర్యవేడు కలడు చంద్రవేడు కలడు జారబడ్డ ముచ్చమ తన నెల వెలుగు కంట్ల కలవ రేఖ పండ్ల వలసవేని ఈ బలయించమాని బొట్ల సింతమాని ఆ ఉంగరపు ఎంటికలు చంద్రపు పెదవుల గల్లవాడరా ఈ బిడ్డ నా బిడ్డ ఉమారానికి తగినంత అందగాడే నా బిడ్డకు ఈ పిల్లగానికి పెళ్లి చేస్తే అవును వాళ్ళిద్దరు ఆలుమగలు కాదు అన్న చెల్లెల దంటున్నట్టుంటదని మాటకు మాట మాట్లాడి ఆ రోజు కనుకనేమి వచ్చిన బట్ట వాళ్ళని బ్రాహ్మణైన ఆ చోట కూర్చుండబెట్టిండ్రు నాకు బ్రాహ్మణయ్య పిల్లగాని పేరు శ్రీమంత మారాదు అమ్మాయి పేరు ఉమారాని పిల్లకు పిల్లగానికి వరుగులు కూడా అంటే పిల్లగాందేమో గోగ వరకు పిల్లదేమో మేక వరకు మేకల్ల గోగులు జరగవచ్చు గోగుల్లో మేకలు జరగవచ్చు ఎలాంటి వైరణం లేదు లగ్గం ఎప్పుడు వస్తుందో చూడమనగా శుక్రవారం నాడు సూర వెళ్ళగొడు శనివారం సార బయలెల్లారా ఆదివారం అమ్మటల్ల పొద్దుకు గోగు గంధర్వ లగ్నము అన్నారు అక్కడ లగ్గం కోట వేసుకున్నారు 2 లగ్గం కోట్లు వేసి ఒక లగ్గం కోట ఏమో ఆ మంత్రి వీరసేనకి ఇచ్చింది మరో లగ్గం కోటు ఆ ఆనందరాజు పట్టుకున్నాడు ఆ అమ్మాయి పోటు అక్కడిచ్చి పిల్లగాని పోట పట్టుకొని అన్నపోయిన పక్షిని వేసిన వాడు నాయన ఆదివారం నాడు పెళ్లికి నీ కొడుకుని తీసుకొని అక్కడికే తల్లి రమ్మన్నాడాట పటవాని బ్రాహ్మణి ఎంబడి పెట్టిన ఊరు బయటకు వచ్చినాడు ఆ తల్లి మరి ఎవరు ఆనందరాజు భార్య ఆదిలక్ష్మీదేవి చెప్పిన మాట గుర్తుకొని వచ్చింది అమ్మా నా భార్య ఏమన్నది అయ్యా మన గర్భాన జన్మించింది కమల పిల్లలు పుట్టింది ఒకనాడు పొరుళ్ళు ఒకనాడు పెరిగింది ఒకనాడు పెళ్లిళ్ళు ఒకనాడు కావాలి అయ్యా మన బిడ్డకు ఆ పిల్లగాడు కాయమాకులు చేసిన తర్వాత ఎనదిరిగి రావంగా ఎక్కడన్నా ఎండకు ఎండి వానకు తడిసినమ్మాయి కావాలి ఎండకు ఎండి వానకు తడిసినమ్మాయి అంటే కష్టము సుఖము తెలిసిన అమ్మాయి కావాలి మరి కష్టము గుర్తు కలిగినింటి పిల్లవు తెలుసా పేదింటి పిల్లకైతే కష్టము గుర్తు తెలుసు మరి ఎక్కడన్నా వెతికి 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 పేదింటి పిల్లను వెనుకలాడగా తనన్నాడమ్మా నిజమే నా భార్య చెప్పిన మాట ప్రకారంగా నాకు లక్షల కోట్ల ఆస్తుంది రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఎండి బంగారం ఎంతో ఉన్నది కానీ నా ఇంటికి వచ్చే కోడల పిల్ల కోట్ల రూపాయలు ఎత్తే రేపు రేపటికల్లా వృద్ధులమై మేము మంచాల పడ్డనాడు మరి నా బిడ్డ ఎక్కడో ఉంటది రేపు రేపటికల్లా ఆ మంచాల పడ్డనాడు ఆకలైతుంది పట్టాడు అన్నం పెట్టాడు నీ సేవ చేసేదానికి వచ్చానా నేను కోట్లు తెచ్చి నీ కొడుకును కొనుక్కున్నానని కాలు మీద కాలేసుకొని విర్రవేగుతుంది అదే పేదింటి పిల్ల అయితే మామ కాదు నాకు తల్లి లాంటి వాడు అత్త కాదు నాకు తల్లి లాంటిదని ఉన్నన్ని రోజులు కలవగాని పోసు సాదుకుంటారమ్మా అమ్మా పేదింటి పిల్ల
పల్లె పల్లెలు తిరుగుతాండు పట పటరాలు తిరుగుతాండమ్మా మరి ఏ రాజుల కులానా కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ పేదవాళ్ళు ఎక్కడ లేరమ్మా కలిగినింటి పిల్ల తోడి పని లేదు నాకు పేరింటి పిల్లే కావాలి నా కొడుకు పెళ్ళి వేయాలని వస్తుంటే రాను కరకర పొద్దు పడుతుందమ్మా పొద్దు పడుతుంటే ఆ ఊళ్ళో నుండి రాదు ఆనంద రాదు వెళ్ళే పోదండ కాదు మాయమ్మ అదే ఊరిలో నా బిడ్డ అంజలి దేవి ఏనాడు చచ్చిపోయా బిడ్డకు మరి అది ఏనాడు మాత్రం వైకుంఠ నగరం అవు వైకుంఠ రాదు దేవి ఏనాడు కన్న బిడ్డ అంజలి దేవి 21 దినం నాడు ఆ బిడ్డ పేరు పెట్టంగానే ఏనాడు మాత్రం అవ్వయ్య రాజులు చచ్చిపోయిలే చచ్చిపోతే అయ్యో బిడ్డ ఏనాడు మాత్రం రాజ్యమేళ్ళ రాజు ఏనాడు మాత్రం చచ్చిపోయిందని ఆ తల్లి చచ్చిపోయిందని మా బిడ్డను మాత్రం అవు అందరూ సేదరీసి ఎవరు బుక్కడ అన్నం పెడితే వాళ్ళ ఇంటికన్నా పట్టెడు పని చేసింది అట్లా రోజులు కడతాడు దినములు కడతాడు ఆ బిడ్డ ఏనాడు మాత్రం ఉరిసి చల్లుకుంటా బతికింది కదా ఆ వీరప్రతం మరి ఏనాడు వీరసేని ఇంటికాడ తలదాచుకుంటా ఏనాడు అక్కడ అందరి ఇళ్లలో పని చేస్తాను అక్కడ తలదాచుకుంటున్నదే అమ్మ ఆ బిడ్డ అంజలవ్వ అవు రాదు ఆనందరాదు గుడిసెకాడికి వచ్చమ్మా మంచినీళ్ళు ఇవంటే వీరసేనుడు అన్నారు కదా బిడ్డ ఏనాడు మాత్రం బాటసారులు వచ్చిండ్రు వాళ్ళకు మరి మంచినీళ్ళు ఇవంటే ఇప్పటికప్పటికన్నరే అన్ని కానీళ్ళ పొన్న ఐనీళ్ళ పొన్న అడగనిన్నా అన్నదానం గొప్పది ఏనాడు వస్త్రదానం గొప్పది అగ్నిదానం గొప్పది అన్నరే అమ్మ ఆ బిడ్డ అంజలవ్వ మంచినీళ్ళు పట్టుకున్నది రామ రామ రఘు రామదేవా అయ్య రామ అయ్యయ్యో రామ మరి అందుకే అంటారమ్మా మానవులకు అన్నమే పరాబ్రహ్మము నిద్రే సుఖి గాలే ఆవా అన్నము లేకుండా అరగంట ఆగచ్చు ఏ మానవుడైనా కానీ నీరు లేకపోతే నిమిషమన్న బతకమే మరి ఆ ద్రాహంతోటి వచ్చిన రాజు నీళ్లు తాగిండా నీళ్లు తాగిన రాజు అమ్మాయి వంక చూస్తే అమ్మాయి ఎంత ముద్దుకుందిరా ఆ బిడ్డను చూస్తే చినిగిపోయిన బట్టలు చూసిన సీతమ్మ రూపములు ఉన్నాయి మాసిపోయిన బట్ట కట్టుకున్న మహాలక్ష్మి వన్నెలా ఉన్నది పాత బట్ట కట్టుకున్న పార్వతమ్మ రూపములు ఉన్నది వీటు అందుకే అంటారమ్మా పెంట మీద కూడా మంచి తులసే మొలుతుందట అలాంటి ఆ బిడ్డను చూసిన